అనంతపురం రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న ప్రైవేట్ క్లినిక్లపై డీఎం అండ్ హెచ్ఓ ఈబి దేవి తనిఖీలు నిర్వహించారు. పర్మిషన్లు లేని ప్రైవేట్ క్లినిక్లను సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ క్లినిక్ నిర్వహించిన వారు తప్పనిసరిగా పర్మిషన్లు ఉండాలని, లేని పక్షంలో సీజ్ చేస్తామని తెలిపారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. రాయదుర్గంలో అనుమతులు లేకుండా రన్ చేస్తున్నారు, తర్వాత ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది కొన్ని వచ్చాయి కంప్లైంట్స్. అందువల్ల వచ్చాను. చూస్తే రెండింటికి అక్కడ వచ్చి పర్మిషన్ లేదు, ఇక్కడ లేదు. ఈ రెండు సీజ్ చేస్తున్నాయి. ఇంకా నేను చూసేవి ఏముంటే అవి సీజ్ చేస్తాను. అన్నీ ఒకరోజు చేయలేను కదా, నేనుగా చేసుకుంటాను. పర్మిషన్ తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటే అప్పుడు పర్మిషన్. మేడం, గతంలో 7 మందికి నోటీసులు ఇచ్చారు మేడం. గత ఒక 3 నెలల క్రితము విజిట్ చేసి 7 మందికి నోటీసులు ఇచ్చారు. కానీ దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. మళ్ళీ రన్నింగ్ చేస్తున్నారు, మళ్ళీ సెలైన్ పెడుతున్నారు, మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు నేను ఇట్లా వేరే పిహెచ్ విజిట్ చేస్తా పోతూ నేను ఆగాను. సడన్ గా నోటీస్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకా లైన్ గా ఇప్పుడు క్లోజ్ చేసుకుంటాను. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు మేడం, మేము అధికారులతో మాట్లాడుకున్నాం, మేనేజ్ చేసుకున్నామని చెప్తున్నారు మేడం ఓపెన్. మిగతా ముందున్న అధికారులు ఏమో తెలియదు కానీ నా పరిధిలో అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారమే